కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫైర్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే గుజార్ హౌస్ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్న బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. తమకు ఫోన్ కాల్ వచ్చిన 1.5 నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి చేరుకున్నామన్నారు ఫైర్ డిఎఫ్ఓ వెంకన్న. ఫైర్ ఇంజన్లో అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఫైర్ ఇంజన్లో 4,500 లీటర్ల నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుందన్నారు. ముందు మంటల్ని ఆర్పిన తర్వాతే లోపలికి వెళ్లి రెస్క్యూ చేశామని వివరించారు. ప్రాణాలను పణంగా పెట్టి గుజార్ హౌస్ లో రెస్క్యూ ఆపరేషన్ చేశామంటున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. గుల్జార్ హౌస్ ప్రమాద ఘటనలో 17 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అటు కుటుంబ సభ్యులు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రధానంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, దానికి సంబంధించి గాయపడి తిరిగి కోలుకొని విధుల్లో చేరిన ప్రస్తుతం డిఎఫ్ఓ వెంకన్న కూడా అంటున్నారు. ఇప్పుడు కూడా వెళ్ళలేకపోయారు. 40 నిమిషాల పాటు కనీసం అక్కడ లోపల బయట తీసుకురాలేని చెప్పి వాళ్ళ ప్రధాన ఆరోపణ. ఇలా వాటర్ లేవు, అంటే మినిమం పరికరాలు లేవు, లోపల పోలేదు అని చెప్తున్నారు. సార్ మంటలు ఉంటే మంటలకి మీ ఎవరైనా మంటలలో పోలేరు సార్. మంటలు కంట్రోల్ చేసిన తర్వాతనే మా దగ్గర బిఎస్ సెట్లు ఉన్నాయి. నేను కూడా స్పాట్లో ఉన్నా అక్కడ. బిఎస్ సెట్లు అంటే బ్రీతింగ్ ఆపరేటర్ సెట్. స్మోక్ ఉన్న గదులలో కూడా దాన్ని వేసుకొని పోయేటట్టుగా మంటలకు బిఎస్ సెట్ వేసుకొని పోతే ఫైర్ ఫైటర్ కూడా చనిపోతారు అక్కడ. సో మంటల్ని కంట్రోల్ చేసిన తర్వాతనే లోపలికి పోగలుగుతాం. ఫస్ట్ మంటలు కంట్రోల్ చేయాలి కదా. కింద మొత్తం షాపులు మొత్తం మంటలే ఉన్నాయి అంతా. మంటలు కంట్రోల్ చేసిన తర్వాత ఇమీడియట్గా బిఎస్ సెట్లు వేసుకొని మా టీం పోయి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఇమీడియట్గా మా వాళ్ళు ఎంటర్ కావడం జరిగింది. వాటర్లో నీళ్ళు లేవు అనటం, వెహికల్లో నీళ్ళు లేవు అనటం, ఎక్విప్మెంట్ లేదు, ఏం చేయలేదు అనేది అది మాత్రం అబద్ధం అండి. అది కరెక్ట్ కాదు. నిచ్చెనలు కూడా లేవు, మేమే తెచ్చిస్తే వాళ్ళే వెళ్ళారు కానీ వెళ్ళలేకపోయారు, పైకి ఎక్కలేకపోయారు. నిచ్చెన లేకపోవటం ఏంటండి, మీ అన్ని వీడియోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది అక్కడ. మేము ఇప్పుడు మేము ఫైర్ ఫైటింగ్ చేయాలన్నా వీడియోలు సాక్ష్య ఆధారాలన్నీ చేసుకుంటూ ఉండలేం కదా అక్కడ. మాకు ఎప్పుడు కూడా వీ సర్వ్ టు సేవ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ, కాపాడాలనే ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఫోటోలు తీసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ పబ్లిక్ కొడతారు అక్కడ మమ్మల్ని. నిజంగా ఎన్ని గంటలకు ఫైర్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? అంటే మీకున్న రిపోర్ట్లో తెలుస్తుంది సార్. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది. నాగపూర్ నుంచి కూడా ఒక తను మన ఎక్స్పర్ట్ వచ్చిండు, తను కూడా ఇన్వెస్టిగేషన్ చేసిండు, తను రిపోర్ట్ ఇస్తారు. మా డీజీ గారు కూడా గవర్నమెంట్కి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అంతా తెలిసిపోతుంది ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అయింది, ఎట్లయింది ఏంటి అనేది కూడా అంతా తెలిసిపోతుంది సార్. నిన్న ఆమె చేసిన ఆరోపణ ఫైనల్ మీరు చెప్తారు సార్? అది కరెక్ట్ కాదు సార్. అది మేము ఎప్పుడు కూడా మా భార్య పిల్లలని అందరినీ కూడా మేము మా సుఖ సంతోషాలను వదిలిపెట్టి కూడా పబ్లిక్ కొరకే నిరంతరం 24/7 మేము సిద్ధంగా ఉంటాం సార్ కాపాడుతేందుకు. సో ఇది అన్ఫార్చునేట్గా ఇట్లా జరిగింది సార్. అంటే కాపాడినప్పుడు మాత్రం మమ్మల్ని ఎవరు గుర్తించారు, కానీ ఏదైనా జరిగినప్పుడు మాత్రం నిందిస్తారు. దాన్ని కూడా మేము పాజిటివ్గానే తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళని మేము తప్పుపడతలేము, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఎవరైనా అంతే మాట్లాడతారు. కానీ మేము మాత్రం టైంకి వచ్చినాం సార్. మా బండ్లు టైంకి వచ్చినాయి, మా ఎక్విప్మెంట్ యూజ్ చేసినాం, బండ్లో నీళ్ళు ఉన్నాయి, ఇన్ టైంకి వచ్చారు. మా డ్యూటీలు మేము 100% చేసినాం సార్. అది థ్యాంక్ యూ సార్. ఏదైతే గుల్జార్ హౌస్ సంఘటన ఇన్ టైంలో రావడం జరిగింది. 6:16కి అక్కడికి కాల్ వస్తే తర్వాత 2 నిమిషాల్లో మొగుల్పుర వెహికల్, ఆ తర్వాత హైకోర్టు సంబంధించిన వెహికల్ రీచ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం లేదు, ఎక్విప్మెంట్ ఉంది పూర్తి స్థాయిలో. అందులో లోపల ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశాం. అయితే అటు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.